ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ థర్డ్ మ్యాచ్ విశాఖపట్నం వైజాగ్. సో వైజాగ్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ధోని 148 రన్స్ అగైనెస్ట్ పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ సో ధోని లాంటి లెజెండ్ను పరిచయం చేసిన స్టేడియం మన గడ్డ. అలాగే విరాట్ కోహ్లీ 157 రన్స్ అగైనెస్ట్ వెస్టిండీస్ ఇన్నింగ్స్ అయితే కానీ. సో ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ ఫాస్టెస్ట్ బ్యాట్మెన్ 10K రన్ చేసిన ఫాస్టెస్ట్ బ్యాట్మెన్గా ఘనత సృష్టించాడు. అలాగే ఇన్ఫ్యాక్ట్ మనం విరాట్ పీక్ ఇక్కడే చూసాం. లైక్ అరౌండ్ 7 మ్యాచెస్ ఆడింటే అందులో 3 సెంచరీస్ విత్ 2 హాఫ్ సెంచరీస్ విత్ అన్ అన్బిలీవబుల్ యావరేజ్ ఆఫ్ 96. అలాగే రోహిత్ శర్మ అండ్ రాహుల్ ఒక అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇన్నింగ్స్ అయితే కానీ. లైక్ రాహుల్ 102, అలాగే రోహిత్ 159. అండ్ ఇన్ఫ్యాక్ట్ రోహిత్ కూడా ఇక్కడ మంచి రికార్డ్ ఉంది, అరౌండ్ లైక్ 56 యావరేజ్. సో ఇన్ఫ్యాక్ట్ మెయిన్గా చెప్పాలంటే లెజెండ్స్ సో ఈ గ్రౌండ్ ఒక లెజెండ్స్ క్రియేట్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా డిసైడర్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది. సో ఇరు జట్ల ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ ఏంటి, అలాగే సో వాట్ పాయింట్స్ ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్లు ఏంటి, అలాగే మ్యాచ్కి ముందు లైక్ ఎవరైతే ఉన్నారో లైక్ 10 డాస్కాటే అండ్ బ్రిడ్జికే ప్రెస్ను అటెండ్ అయ్యి ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హై గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా డిసైడర్ మ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ గురించి చూస్తే, సో వైజాగ్ స్టేడియంలో అరౌండ్ టోటల్ 10 మ్యాచెస్ జరిగాయి. అందులో 7 విన్స్ 2 లాసెస్ అండ్ 1 టై. సో మన హై స్కోర్ వచ్చేసరికి అరౌండ్ 387. అలాగే లో స్కోర్ కూడా మనదే. అగైనెస్ట్ 2023లో 144 స్కోర్ ఎందుకులే, బట్ ఆల్అవుట్ అయ్యాం. సో చాలా తక్కువ రేట్. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ పార్ట్నర్షిప్తోనే వాళ్ళు చేంజ్ చేశారు. అండ్ వైజాగ్ పిచ్ గురించి చెప్తే లైక్ ఇట్స్ మెయిన్లీ ప్యూర్ బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. బట్ రీసెంట్ టైమ్స్లో కొన్ని ఏదైతే రంజీ మ్యాచెస్లో ఉన్నాయో కొన్ని లో స్కోర్స్. బట్ రీసెంట్గా వచ్చిన పిక్ చూస్తే లైక్ ఫుల్ బ్యాట్ అండ్ సర్ఫేస్ ఉంది. సో అరౌండ్ మనం ఇట్స్ లైక్ హై బ్యాటింగ్ పిచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ గ్రౌండ్లో వచ్చేసరికి యావరేజ్ స్కోర్ వచ్చేసరికి అరౌండ్ 290 ఉంది. సో లిటరల్లీ మనం ఒక 300 ప్లస్ రన్స్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ సో టీమ్ ఇండియాలో చూసుకుంటే బేసిక్గా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే లైక్ జైస్వాల్ మనకు ఉన్న లైక్ బోత్ మ్యాచెస్లో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసాం. సో డ్యూ ఫ్యాక్టర్ వల్ల మనకి ఇబ్బంది అయింది. అలాగే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే జైస్వాల్ నుంచి పర్ఫార్మెన్స్ రాకపోవడం అండ్ సో వాషి అట్ నెంబర్ 5 ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వకపోవడం అండ్ జడేజా నుంచి ఫినిషింగ్ టచ్ రాకపోవడం. అలాగే ఫీల్డింగ్లో కొన్ని ల్యాప్సెస్ చూసాం. ఫీల్డింగ్ వల్ల లిటరల్లీ సెకండ్ మ్యాచ్ మనం ఓడిపోవడానికి కారణం. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ వల్ల లైక్ వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాకపోవడం. అలాగే ఏదైతే ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడో తను రన్స్ లీక్ చేయడం. సో అవి కొన్ని మైనస్. సో మెయిన్లీ లైక్ ఈ మ్యాచ్లో చూస్తే ఇండియా మైట్ బి చేంజ్. సో ఇండియా మైట్ బి చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే సో వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో మనకు తిలక్ వర్మ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ తిలక్ వర్మ రావచ్చు పంత్ కంటే. లైక్ ఎందుకంటే మనకు ఒక వాషింగ్టన్ సుందర్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ వెళ్ళిపోతే 5th బౌలింగ్ ఆప్షన్ తక్కువైంది. సో దాన్ని చూసుకుంటే తిలక్ వర్మ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ ఆప్షన్లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నితీష్ కుమార్ రెడ్డి వస్తే లైక్ మన బ్యాటింగ్ డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుద్ది విత్ బోత్ తిలక్ అండ్ ఏదైతే నితీష్ కుమార్ రెడ్డి రావడం వల్ల బ్యాటింగ్ డెప్త్ పెరుగుద్ది. అలాగే ఏమంటే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అండ్ లైక్ తిలక్ వర్మ ఆర్ ఇఫ్ వాష్ ప్లేస్. సో వాళ్ళిద్దరు ఒక 10 ఓవర్స్ కోటా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నితీష్ షుడ్ బౌల్ అరౌండ్ 6+ ఓవర్స్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అదొకటి చూడాలి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలో ప్లేయింగ్ లెవెల్లో పెద్దగా చేంజ్ ఈ 2 చేంజెస్ ఉండొచ్చు.
సో ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే లైక్ జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు. అలాగే 1 డౌన్లో విరాట్ కోహ్లీ అండ్ రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 5 తిలక్ వర్మ, 6లో రాహుల్, 7లో జడేజా, 8లో నితీష్ కుమార్ రెడ్డి, 9లో నితీష్ రాణ్, 10 హర్షదీప్ సింగ్ అండ్ 11 కుల్దీప్ యాదవ్. అండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకున్నాం. సో సౌత్ ఆఫ్రికా గురించి చూసుకుంటే లైక్ వాళ్ళ లోవర్ ఆర్డర్ నుంచి లైక్ బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా భయంకరంగా ఉంది. అండ్ లిటరలీ సో వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ ఏంటంటే లైక్ సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఫెయిల్ అవ్వడం. సో తన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావాలనుకున్నాం. అలాగే లాస్ట్ మ్యాచ్ చూస్తే ఫ్యూ ఇంజురీస్ కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి. లేదైతే టోనీ డి జార్జి క్రాంప్స్ వచ్చి మధ్యలో వెళ్ళిపోవడం, అలాగే నాండ్రీ బర్గర్ వెళ్ళిపోవడం. సో ఈ ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం టానీ డి జార్జి కొంచెం బెటర్ అయింది ఇన్ఫ్యాక్ట్ బర్గర్ కంటే అనే టాక్స్ వస్తున్నాయి. సో ఇఫ్ చేంజెస్ రిక్వైర్డ్, సో డి జార్జి బదులు మోస్ట్లీ ర్యాన్ రికల్టన్ రావచ్చు. ఇంకో బ్యాట్మెన్ ఉన్నారు, బట్ తనకంటే మోస్ట్లీ ర్యాన్ రికల్టనే రావచ్చు. సో తను వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డి జార్జి ఫిట్ లేకపోవడం. అలాగే బర్గర్ ఫిట్ లేకపోతే వాళ్ళకు ఉన్న అనదర్ ఆప్షన్ బాట్మ్యాన్. సో బాట్మ్యాన్ వచ్చే ఛాన్సెస్ లైట్లీ ఉన్నాయి. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే లైక్ మార్క్రమ్ అండ్ డీకాక్, రికల్టన్, టెంబా బౌమాట్ 4, 5 at Bridge and 6 at Deval Brevis, 7 at Marco Jensen, 8 Carbin Bass, 9 Maharas and 10 Ingidi and 11 at either Nandri Burger or Batman చెప్పచ్చు. అండ్ సో ఇప్పుడు సో మన ఇండియా లైక్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే సో యశస్వి జైస్వాల్ అనేది లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్కు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో లైక్ ఏదైతే ఇంగిడి వర్సెస్ మార్కో జెన్సన్ అలాగే అండ్ నాండ్రీ బర్గర్ను ఎలా ఫేస్ చేస్తాడు, అదే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అలాగే రోహిత్ శర్మ పవర్ ప్లేలలో స్పిన్నర్స్ లైక్ మార్కో జెన్సన్ ఎలా ఫేస్ చేస్తాడో అది ఒక బ్యాటిల్. అండ్ విరాట్ కోహ్లీ వర్సెస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ లైక్ కేశవ్ మహారాజ్ అగర్నిస్ట్గా ఎలా ఉంటుంది అనేది ఒక బ్యాటిల్. అండ్ లో ఆర్డర్లో చూసుకుంటే ఎంగిడి వర్సెస్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా బ్యాటిల్ అనేది కీ. అండ్ సౌత్ ఆఫ్రికా సైడ్ నుంచి చూసుకుంటే హర్షదీప్ సింగ్ వర్సెస్ ఓపెనర్స్ లైక్ డీకాక్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది. అలాగే మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ వర్సెస్ డెవాల్ బ్రీవిస్ అనేది ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అండ్ నితీష్ హర్షదీప్ సింగ్ అలాగే కార్బిన్ బాస్, మార్కో జెన్సన్ అనేది కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో వాట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే లైక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కుల్దీప్ యాదవ్ను మనం అట్లీస్ట్ లైక్ 11th ఓవర్లో తీసుకొని రావాల్సి ఉంటుంది రాహుల్. అండ్ పవర్ ప్లే వెంటనే పవర్ ప్లే అవ్వగానే మనము వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్తో 11th ఓవర్ వేయాలి. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా ఫ్లైట్ ఇవ్వాలి బౌలర్స్కు. సో వితౌట్ హెసిటేషన్ ఫ్లైట్ ఇవ్వాలి. సో బ్యాట్మెన్ ఊరించి మనం వికెట్లు తెచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వాషింగ్టన్ ప్లే అయితే సో తనకు మ్యాక్సిమం ఓవర్స్ ఇవ్వాలి. అలాగే జైస్వాల్ నుంచి మంచి ఇన్నింగ్ రావాలి. అలాగే తన నుంచి ఫీల్డింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ సో అండ్ వన్ మోర్ థింగ్ లైక్ మనం అరౌండ్ 20 టాస్లు ఓడిపోయాం, లిటరలీ 20 టాస్ ఇన్ ఏ రో. సో ఈవెన్ ఇఫ్ మనం టాస్ ఓడిపోయినా దానికి సిద్ధంగా ఉండాలి. లైక్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, బట్ మనం we should score around 380 runs and స్కోర్ను మనం డిఫెండ్ చేయాలి. సో హోప్ కింగ్ సెంచరీ చేయాలి. లెట్స్ ఎంజాయ్ ద మ్యాచ్. సో ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసింటే ప్లీజ్ దయచేసి లైక్ బాబు నిన్ను లైక్ గుడ్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వీలైతే హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో హై పాయింట్స్ వల్ల ఈ వీడియో బూస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.